సమేత సంతాన సొమ్మిడి ఆలయం పడమరేపు గ్రామం పెంటబడ మండలం ఆంధ్రప్రదేశ్. మా గ్రామంలో వేచేసిన స్వామి స్వయంభు కోరిక తీర్చే స్వామి అనే పేరు వచ్చిన స్వామి మా స్వామి. ఇక్కడికి స్వామివారిని ఒక కోరిక కోరడం మళ్ళీ వెంటనే ఆ కోరిక తీరడం అనే సాక్ష్యం కూడా ఈరోజు చెప్పేది ఏంటంటే ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అన్నప్రసాదం అందించబడుతుంది భక్తుల ఆర్థిక సాయంతో. అలాగే ఈరోజు నీలం ఏడుకొండల గారు వీరవేణి దంపతుల కుమార్తె కర్రీ ఎన్విఎస్ఎస్ దేవి గారు ఆవిడ చిన్నప్పుడు ఎంబీబీఎస్ ఎంట్రన్స్కి వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుంటాం, నాకు ఎంబీబీఎస్ సీటు ఖండించమని అడగడం. అలాగే ఆవిడ చిన్న కుటుంబం అయినా సరే డొనేషన్ లేకుండా ఆవిడకి సీటు రావడం, మళ్ళీ ఆవిడ డాక్టర్ పూర్తి చేసుకుంటాం, పీజీ చేయడం. పీజీ చేసిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత డాక్టర్ వచ్చి ఉద్యోగం వచ్చిన తర్వాత ఫస్ట్ జీతంతో ఇక్కడ స్వామివారి సన్నిధిలో భోజనాలు పెట్టుకుంటాం అనుకుంటాం. అలాగే ఆవిడకి ఫస్ట్ జీతం వచ్చింది. ఆ ఫస్ట్ జీతంతో ఈరోజు అవే ఖర్చు మొత్తం అంతా కూడా ఆవిడే ఆర్థిక సాయంతో జరుగుతున్నందుకు వారికి వారి కుటుంబానికి స్వామివారి ఆశీస్సులను కోరుచున్నాం. అలాగే ఈరోజు చూస్తే చాలామంది తల్లాలు ఇవ్వడం కానీ బూర్లు పోసుకుంటాం. చిన్నపిల్లకి పుట్టిన పిల్లలందరికీ కూడా బూర్లు పోసుకుంటాం జరిగింది. అలాగే ఇక్కడ కానసాగ అంటారు, పడుకుంటే వెనకాల కళ్ళలోనే స్వామి స్వప్నంలోనే నిదర్శనం చెప్తాడు. అలాగే సంతానం కూడా కలుగుతుంది. ఉద్యోగం లేనివాళ్ళు కానీ అలా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకుని పుణితులు కావడంతో కోరుచున్నాం. శ్రీ వల్లి దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఇది మా పూర్వజన్మ సుకృతం. ఇది మా కులదైవం. మా తాతలు మా స్వయంభూగా మా తాతల భూమిలో వెలిసిన స్వామి. ఇది గత 100 సంవత్సరాల పైనుంచి కూడా స్వామివారు ఈ సంతానానికి కానీ ఈతి బాధలకు కానీ వివాహాలకు కానీ స్వయంభూగా ఇక్కడ నమ్మి మొక్కుకున్న వారికి మరి ఆ స్వామి అనుగ్రహంతో వారు కోరికలు తీరుతాం. మరి ముఖ్యంగా ఏంటంటే మన హిందూ ధర్మంలో విఘ్నరాజుకి గణాధిపతిగా విఘ్నరాజుని పూజిస్తాం. అలాగే త్రిమూర్తులు మరి పరమేశ్వరి ప్రియపుత్రుడైన ఉన్నవారు కానీ ఇతర వేరే వచ్చిన వాళ్ళు కానీ అందరూ కూడా అక్కడ చేసుకుంటారు. ఆ విధంగా మా స్వామి మన ప్రాంతం కాదు, రాష్ట్రం కాదు, ఇతర రాష్ట్రాలు కూడా మరి ఉద్యోగాలకు కానీ విద్యార్థులకు కానీ మరి స్వామి కోరికలు తీర్చుకోవడంలో అత్యంత ప్రాముఖ్యత. మరి ఇలా డాక్టర్ గారు ఇప్పుడు మరి పల్లె చిన్న గ్రామం గుణపర గ్రామం మా పూర్వం మా యామ్లెట్టే గుణపర గ్రామంలో చదువుకున్న అమ్మాయి మరి పీజీ కానీ ఎంబీబీఎస్ కానీ అన్నీ కూడా ఫస్ట్ మార్కుల్లో ఉత్తీర్ణ శాతం అయిందంటే స్వామి ఎటువంటి కృప తెలియజేస్తుంది. మరి ఆ విధంగా ఈ స్వామి మన ప్రాంతాన్ని మన అందరినీ కూడా సుభిక్షంగా ఉంచాలని, ఆ స్వామిని కొలుచుకున్న వారు అందరికీ కూడా మేలు జరగాలని. వల్లి దేవసేన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మా ఇలవేల్పు. మేము ఈ స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం కలిగించినందుకు ముందు స్వామివారికి ధన్యవాదాలు అర్పించుకుంటూ, ఇది చాలా పురాతనమైనటువంటి దేవస్థానం. ఇది సుమారు ఇంచుమించు 120 సంవత్సరాలు బట్టి ఇక్కడ స్వామివారు పూజలు అందుకోవడం జరుగుతుంది. పూర్వం నుంచి కూడా ఇక్కడ ఎంతో అత్యంత వైభవంగా పూర్వం జరిగేది ఇక్కడ మా తాతలనాడు టైంలో కూడా. ఆ తర్వాత ఏమో ఎప్పుడు కూడా స్వామివారికి ఎప్పుడు అలాగా అభిషేకాలు ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఒక ఇంచుమించు 10-15 సంవత్సరాల కిందట 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుందేమో మా అచ్చుతో ఈ గుడి ఒక 30,000 మంది భోజనం చేస్తారు, 50,000 మంది దర్శనం చేసుకుంటారు. అలాగే స్వామివారికి రాగుల సేవకి వచ్చేటప్పటికి 10,000 మంది ఇంచుమించు ఇక్కడ భక్తుల యొక్క సహకారంతో ఏమో ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అలాగే ప్రతి మంగళవారం కూడా ఎక్కడి నుంచో వస్తున్నారో మా పంతులు గారు ఏమన్నాడంటే ఇక్కడికి వస్తే 11 వారాలు గారి ఇక్కడ ఏమన్నా వచ్చి స్వామివారిని తలుసుకుంటే ఏదన్నా సరే ఇక్కడ జరుగుతుంది అనేటువంటి మా పంతులు గారు పెట్టడం. అలాగే 11 వారాలు అన్న తర్వాత విపరీతంగా ఇక్కడికి భక్తులు రావటం,
ఊరికి దూరంగా ఉన్న గురించి ఇక్కడ ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవని చెప్పి అప్పుడు మా చిన్నకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పెద్దలకు ధన్యవాదాలు అర్పించుకుంటూ మేము ఇవాళేమో మా ఎమ్మెల్యే గారు కూడా ఉంటారు ఇక్కడ. ఇవాళేమో ఆయన మా హైదరాబాద్లో ఉన్నాడు, ఆయన కూడా వచ్చిందంటే మాకు ఎంతోమంది ఉన్నట్టు ఇక్కడ ఉంటుంది. ఆయన కూడా వచ్చి కూర్చుంటారు. ఈ మా తరం అయిపోతుంది, ఇంకా మా పిల్లలన్నా సరే ఇది ఇలా బాగా చేసి ఇంకా బాగా చేస్తారని మేము ఆశిస్తూ మేము స్వామివారికి ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం. మంగళవారం భాద్రపద మాసం ఇప్పరపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సంతానవల్లి దేవాశ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఈరోజు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకి పాలు పెరుగు పళ్ళరసాలతో కూడా అభిషేకం కార్యక్రమం, 108 లీటర్లతో అభిషేక కార్యక్రమం, మన్యసూక్త శ్రీ సూక్త పురుషోత్తములతో తర్వాత రావుకేతులకు కూడా అవన కార్యక్రమం జరిగింది. తదనంతరం విశేషమైన భక్తులకి దర్శనం, అలాగే 10:30 గంటలకి పెద్ద అభిషేక కార్యక్రమం, తదనంతరము అన్న సమారాధన కార్యక్రమాలు. ఇక్కడ పిలిచే దేవుడు అంటాడు, ఈ స్వామిని మనస్సులో పిలిస్తే ఏదైనా సరే 11 వారాల లోపల సంతానం కానివ్వండి, వివాహాలు కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, కోర్టు వ్యవహారాలు కానివ్వండి, ఉద్యోగం కానీ అన్నీ కూడా ఇచ్చే స్వామి కలిగవాసుడు ఆ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీ అందరికి కూడా రాజా రాష్ట్రగా అత్యగ గ్రామ యజమానిక పరిసాధక అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో తొలతోగాలని మీ అందరికి కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళాశాసనం తెలుపుతూ, అలాగే రేపు 22వ తారీఖు నుంచి ఇక్కడ దేవీ నవరాత్రి మహోత్సవాలు అమ్మవారికి విశేషమైనది. 9 రోజులు కూడా దేవీ స్వామివారికి అభిషేక కార్యక్రమం, అమ్మవారి అలంకార కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం.